నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న భద్రతా సిబ్బందిని అయితే తొలగించారు. అయితే దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ సిబ్బందిని పెట్టుకున్నారు. దీంతో ఈ ప్రైవేట్ సిబ్బంది అయితే హల్చల్ చేస్తున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయిన తర్వాత తన ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారో తనైతే తొలగించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే తను ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని అయితే పెట్టుకోవడం జరిగింది. దీంతో వాళ్ళైతే హల్చల్ చేస్తున్నారు. సో దీన్ని అసలు ఎలా చూడాలంటారు? సో ఏంటంటే సెక్యూరిటీ ఎందుకు పెట్టుకుంటారు? ప్రమాదం పొంచి ఉన్నప్పుడు సెక్యూరిటీ కోరతారు. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని ఒక స్టేటస్ సింబల్ కింద భావిస్తూ ఉంటారు సెక్యూరిటీని. అలా జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీని ఒక స్టేటస్ సింబల్ కింద భావించారు అధికారంలో ఉన్నప్పుడు. ఆయన ఏం చేశాడు, దాదాపు 600 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఎస్ఎస్జి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ దాన్ని తయారు చేసుకున్నాడు. దాంట్లో దాదాపు 420 మంది సెక్యూరిటీ పెట్టుకున్నాడు. ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు? పోలీస్ విభాగంలో ఉండేటువంటి ఆక్టోపస్ నుంచి, తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి, ఇలా రకరకాల వింగ్స్ ఉంటాయి పోలీస్ శాఖలో. వాళ్ళ దగ్గర నుంచి మెడికల్ లాంటి శిక్షణ పొందినటువంటి వాళ్ళని తీసుకొని దాదాపు 300 మంది ఎప్పుడు కూడా 3 షిఫ్ట్లో పనిచేసేలాగా పెట్టుకున్నాడు ఆయన. యాక్చువల్గా అంత సెక్యూరిటీ అవసరం లేదు. ప్లస్ దాంతోపాటు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ 2000 మంది నుంచి 3000 మంది పోలీసులు పహరా కాసేవాళ్ళు ఆయనకి. ఇది ఉత్తర కొరియాలో కిమ్ ఉన్నాడు కదా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ముకి ఎలా ఉంటుందో అలా పెట్టుకున్నాడు. ఆయన సీఎంగా ఉన్న రోజుల్లో ఎక్కడైనా పర్యటనకి వెళ్తే మొత్తం పరదాలు కట్టేవాళ్ళు ఎక్కడ కనిపించకుండా. అంటే అసలు ఎందుకు అంత అభద్రత భావంలో ఉండేవాళ్ళు సార్? ఎందుకంటే అంతకు ముందు చూస్తే ఆయన ప్రజల మధ్యలోకి వెళ్ళాడు, పాదయాత్ర పేరుతోని ప్రజల్లోనే ఉన్నారు, ప్రజల మధ్యలో వెళ్ళారు, ఎంతో మంది అవతాతాలతో మాట్లాడారు, అందరితో మాట్లాడారు. కానీ ఒకటేసారి అధికారంలోకి రాగానే ఎందుకు అంత అభద్రతగా ఉన్నారు? ఎందుకంటే సెక్యూరిటీని పెంచుకున్నారు. అసలు ఇప్పుడు భయపడేది ఎవరు? తప్పు చేసిన వాళ్ళు భయపడతారు. తప్పు చేసిన వాళ్ళు భయపడతారు. అంతకుముందు ఆయన అధికారంలో లేడు కాబట్టి ప్రజలు ఆదరించారు. అప్పటి వరకు తప్పు చేయడానికి అవకాశం లేదు కదా, అధికారం ఇచ్చారు ప్రజలు. అధికారం ఇచ్చిన తర్వాత తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తప్పులు ముదిరి పాకాన పట్టడంతో ప్రజలు తిరగబడతారని ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఏ టూర్లు పెట్టుకున్నా కానీ పరదాలు కట్టుకోవటం, తర్వాత ఆయన ప్రయాణించేటువంటి 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు చుట్టూ పక్కన ఉండేటువంటి చెట్లు మొత్తం కొట్టేయటం. ఎందుకంటే పైన చెట్ల పైన నుంచి ఏమైనా దాడులు చేస్తారో అని ఎన్నో వేల చెట్లు నరికేసాడు ఆంధ్రప్రదేశ్లో. ఆయన టూరు పెట్టుకున్న సందర్భంగా ఏ టూర్ పెట్టుకుంటే ఆ ఊర్లో చెట్లు మాత్రం ఉండవు, చెట్లు మొత్తం నరికేసేవాడు. ఆయన ప్రయాణించేటువంటి రూట్లో పరదాలు కట్టేవాళ్ళు. తర్వాత 2 నుంచి 3000 మంది పోలీసులు సెక్యూరిటీ ఉండేవాళ్ళు. అది చాలక మళ్ళీ ఈయన పర్సనల్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు. ఇది దాదాపు 300 మందిని 3 షిఫ్ట్లకి 300 మందిని పెట్టుకున్నాడు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని ఒక దాన్ని తయారు చేసి దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి జీవో దాదాపు దానికి 600 కోట్ల రూపాయల ఖర్చుతోటి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా చేసేవాళ్ళు ఎవరు? ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్మేగా. కిమ్ తప్ప ఏ ముఖ్యమంత్రి చేయరుగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఆ విధంగా చేయడు. ఈవెన్ జడ్ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అంత సెక్యూరిటీ పెట్టుకోడు. ఆయనకి బ్లాక్ కమాండర్స్ ఉన్నారు కదా, జడ్ప్లస్ సెక్యూరిటీ ఉంది కదా. ఎందుకంటే అల్పిరిలో ఆయన మీద క్లైమర్ మైన్స్ పేల్చారు కాబట్టి ఆ రోజు నుంచి ఆయనకి జడ్ప్లస్ కేటగిరీ ఇచ్చారు, కమాండో సెక్యూరిటీ ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు? కేవలం స్టేటస్ సింబల్ కోసం పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎవరేం చేస్తారు అంటే ఆయన భయస్థుడు, వాస్తవంగా ఆయన భయస్థుడు అని చెప్పి ఆయన దగ్గర ఉండేటువంటి కొంతమంది చెప్తూ ఉంటారు. పరమ భయస్థుడు, మహాభయస్థుడు అని అంటుంటారు. అందుకే ఆయన నీకు రోడ్డు మార్గాన వెళ్ళేటప్పుడు చెట్లు కొట్టేయటం ఏంటి? అసలు ఇంకోటి ఏంటంటే ఆయన 10 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వెళ్తారు. సరే, హెలికాప్టర్లు వెళ్ళినప్పుడు కింద ట్రాఫిక్ బంద్ చేయాల్సిన అవసరం ఉందా? విచిత్రమైనటువంటి పరిణామం. పైన హెలికాప్టర్లో ప్రయాణిస్తే ఆయన ఏ రూట్న హెలికాప్టర్లో ప్రయాణిస్తారో ఆ రూట్లో కింద కూడా ట్రాఫిక్ని జామ్ చేస్తారు. అంటే కింద కూడా ట్రాఫిక్ని కదలకుండా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయనకి ముఖ్యమంత్రి పదవి పోయింది. 11 మంది ఎమ్మెల్యేలు పరిమితం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో ఇప్పుడు ఏం చేస్తారు? సెక్యూరిటీ ఉండాలా వద్దా అని చెప్పి ఉన్నటువంటి ప్రభుత్వం రివ్యూ చేస్తుంది. అప్పట్లో చంద్రబాబు నాయుడు జెడ్ ప్లస్ కేటగిరీ అంటే మొత్తం మానిటరింగ్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది.
కానీ ఈయనకి ఎస్కాట్ లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. Z+ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఎస్కాట్ ఉంటుంది, పైలట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఆ పైలట్ ఎస్కాట్ లేకుండా ఆయన కుదించాడు సెక్యూరిటీని చంద్రబాబు నాయుడుకి, జగన్మోహన్ రెడ్డి. ఏది ఆయనకి ఆ తర్వాత వాళ్ళు NSG కమాండర్స్ చీఫ్ వచ్చేసి చెక్ చేసి 2-3 సార్లు ఆయన మొత్తం రెక్కి నిర్వహించి ఎక్కడెక్కడ ఎలా ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పి మొత్తం నెక్కి నిర్వహించి ఆయన సెక్యూరిటీని మళ్ళీ పెంచారు చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబు నాయుడుకి అవసరం ఉంది, జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు. అవసరం లేకపోయినప్పటికి కూడా స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ని పెట్టుకున్నాడు ఆయన. అంతమందిని పెట్టుకొని అనుమానంతో, భయంతో ఈ క్షణక్షణం బతికేవాడు జగన్మోహన్ రెడ్డి అనేది చాలా మంది ఆయన గురించి బాగా తెలిసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మధ్య కాలంలో చెబుతున్నారు అధికారం పోయిన తర్వాత. అంతకుముందు ఫోన్ ట్యాపింగ్లు ఉండే, అందుకని ఎవరితోటి విషయాలు పంచుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు పంచుకుంటున్నారు. ఒకటి ఇప్పుడు ఆ సెక్యూరిటీని తొలగించారు. సెక్యూరిటీని తొలగించడం ఇప్పుడు ఏం చేశాడు ఆయన, ప్రైవేట్ సైన్యాన్ని తెచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రైవేట్ సైన్యం ఇప్పుడు కాదు, 2004 ఎన్నికల ముందు నుంచి ఉంది. 2004 ఎన్నికలకు ముందు నుంచి ఉంది అనేటువంటి విషయాన్ని అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ చెప్పింది. 2004 ఎన్నికలకు ముందు అంటే 2004 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఆ ముఖ్యమంత్రి పదవి రావడానికి నల్లమల ఫారెస్ట్ ఏరియా మొత్తం కూడా దాదాపు 80 నియోజకవర్గాల్లో తన ప్రైవేట్ సైన్యాన్ని నక్సలైట్లతో కలిసి నడిపారు అనేటువంటి అనుమానం ఆయన మీద ఉంది అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. సో కొంతమంది నక్సలైట్లతోటి సంబంధాలు పెట్టుకొని నాటు తుపాకులు సప్లై చేస్తూ ఈయన సంబంధాలు పెట్టుకుని ఒక ప్రైవేట్ సైన్యాన్ని అప్పట్లోనే నల్లమల ఫారెస్ట్లో నడిపాడు అనేది ఈయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేవాళ్ళు. ఆ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. చర్చలకు అని చెప్పి నక్సలైట్లని నల్లమల ఫారెస్ట్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత వీళ్ళ మూవ్మెంట్స్ని కనిపెట్టి వాళ్ళని మొత్తం కంప్లీట్గా వాళ్ళని హతమార్చేశారు, కాల్చేశారు. అసలు ఇప్పుడు నక్సలైట్లు అనేది వాళ్ళని నామమాత్రంగా చేయగలిగాడు రాజశేఖర రెడ్డి. అంతకుముందు పోలీసులు చేయలేనటువంటి పని రాజశేఖర రెడ్డి చేశాడు, జగన్మోహన్ రెడ్డి చేశాడు, మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక్కొని. సో దాని వెనక అసలు జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది అనేది అప్పట్లో వినిపించింది. తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2009లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు రాజశేఖర రెడ్డి. ఈ 2004 నుంచి 2009 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, బెంగళూరు కేంద్రంగా చేసుకొని ఆయన కిట్ ప్రోకో నడిపాడు. కిట్ ప్రోకో నడిపి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించేశాడు. మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈయన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పుంకాలుగా సమాజం మీద విషపు రాతలు మాట్లాడటం మొదలుపెట్టారు, విషపు రాతలు రాయటం మొదలుపెట్టారు, టీవీ ద్వారా విషపు మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రజలు విన్నారు. 2019 నాటికి ఆయన సీఎం చేశారు. సీఎం చేసిన తర్వాత ఏం జరిగింది అనేది చూశారు. సో ఇప్పుడు ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారు. మొన్నటి వరకు పోలీసుల్ని పెట్టుకున్నాడు. పోలీసుల్ని కొంతమందిని ఆయన లోపరుచుకొని రకరకాల తాయిలాలు ఇచ్చి ప్రైవేట్ సైన్యంలాగా పోలీసుల్ని పెట్టుకున్నాడు. ఇప్పుడు పోలీసులు ప్రైవేట్ సైన్యంలాగా ఉండటానికి లేదు, ప్రభుత్వం మారిపోయింది కాబట్టి. అందుకని ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చుకున్నారు. ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ప్రైవేట్ సైన్యానికి సైన్యాధిపతి వీళ్ళందరూ ఈయన ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకి ప్రతి మండలానికి కూడా ఈ ప్రైవేట్ సైన్యం ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ ప్రైవేట్ సైన్యమే రాబోయేటువంటి రోజుల్లో సమాజంలో ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది, కుట్రపడుతుంది అనేది కూడా ఉంది. సో ఈ క్రమంలో పోలీసులను మొత్తం తొలగించారు. పోలీసులను తొలగించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి మినిమం సెక్యూరిటీ ఇస్తారుగా ఒక ఎమ్మెల్యే కాబట్టి, ఆయన ప్రతిపక్ష నేత కాదు, విపక్ష నేత కాబట్టి ఆయనకు మినిమం సెక్యూరిటీ ఇస్తారు. ఆ మినిమం సెక్యూరిటీ 2+2నో లేకపోతే 3+3నో ఇస్తారు. ఆ మినిమం సెక్యూరిటీ మీద నమ్మకం లేక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత భయము అనేది మనకు అర్థమవుతుంది. దాంతోపాటు ఆయన ఎంత భయంకరమైనటువంటి ఆలోచనలు చేస్తారని కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.